టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్ కోసం తెగ తంటాలు పడుతున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఆయన బ్యాట్ నుంచి ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా రాలేదు. చివరి 13 టెస్ట్ ఇన్నింగ్స్ లలో చూసుకుంటే రోహిత్ నుంచి ఒకటే హాఫ్ సెంచరీ ఉండడం గమనార్హం. అటు ఆసీస్ టూర్ లో హిట్ మ్యాన్ వరుసగా విఫలమవుతూ వచ్చాడు. మిడిల్ ఆర్డర్ లోను గత 2 మ్యాచ్ల్లో ఆడలేకపోయాడు. ఇక 4గో టెస్టులో ఓపెనర్ గాను ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో అయితే కేవలం 3 పరుగులకే అవుట్ అయ్యాడు. బ్యాట్స్మెన్ గానే కాదు, అటు కెప్టెన్ గా కూడా రోహిత్ వ్యూహాలు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఆట తీరుపై మాజీల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఇప్పుడు నెటిజన్స్ కూడా రోహిత్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఆయన స్థానంలో యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తానంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఫామ్ లేని రోహిత్ శర్మను తీసేయాలని డిమాండ్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో కెప్టెన్సీని బుమ్రాకు లేదా ఇతర ప్లేయర్స్ కు అప్పగించడం ఉత్తమమనే సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో 5వ టెస్ట్ జరగనుంది. ఈ టెస్టులో అయిన హిట్ మ్యాన్ బాగా ఆడి ఫామ్ లోకి బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.